కీర్తనములు 21:3. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్నే ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరించి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ రాజు అని చెప్తూ అంటే ఆ మొదటి కీర్తనములు మొదటి వాక్యములు ఇలాగ మనం చదువుతున్నాము. రాజు చాలండి. ప్రైజ్ ది లార్డ్. అంటే అప్పుడు మనకు అనిపిస్తుంది ఎవరో ఒకరు మూడో వ్యక్తి చెప్తున్నారని అనిపిస్తుంది. అవునా కదా? అలాగా కాదు. రాజు దావీదు రాజువే తను సొంతంగా రాజు అని చెప్పుకొని ఆ యొక్క మాట చెప్తున్నారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాజు అని తీసేసి నేను అని చెప్తే కరెక్ట్. అందరూ ఒక్కసారి ప్రైజ్లో దేవా యెహోవా నేను నీ బలమును బట్టి ఓకే, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ఆ కాలంలో ప్రైజ్లో ఒక విషయం గమనించండి, రాజు సంతోషంగా ఉండే ప్రజ కూడా సంతోషంగా, అది ప్రైజ్లో వారి యొక్క సిస్టమ్ అని మాట తెలుస్తూ. రాజు ప్రైజ్లో క్షేమంగా ఉండే ప్రజలు కూడా, అది రాజు యొక్క డ్యూటీ అని మాట. ప్రైజ్లో ప్రజలను బాగా చూసుకోవటం, పరిపాలించుకోవటం అని మాట తెలుస్తూ. అందుకనే ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎక్కువ వారి గురించి ప్రార్థన చేయకుండా ఎవరి గురించి ప్రార్థన చేసేవారు తెలుసా? రాజు గురించి ప్రార్థన చేసేవారు. గమనించండి, రాజుల గురించి అంటే ఎవరైనప్పుడు కూడా ప్రైజ్లో రాజు గురించి ప్రత్యేకంగా వారు ప్రార్థన చేసేవారు. కారణం ఏంటి? రాజు క్షేమంగా ఉండే, రాజుకు అన్నీ ఉన్నాయి, ప్రజలకి కూడా అన్నీ ఉన్నట్టే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఓకే, ప్రైజ్లో అది ఆ విషయం అలాగ ఉంచినట్టయితే చదవబడిన 3వ భాగంలోకి మనం వస్తామండి. ఆ రాజు తల మీద అపరించిన కిరీటము. కిరీటము దేన్ని చూపిస్తుంది? ప్రైజ్లో అధికారము, శక్తియు, ప్రైజ్లో ఓకే, ప్రైజ్లో ఘనత, ఇదన్నీ కూడా మనం చూడగలం. గమనించండి, కిరీటం అనేది దేనికి? అధికారమునికి, అభిషేకానికి, శక్తికి. దేవుని స్తోత్రం అండి. అధికారం చూపిస్తుంది, అభిషేకం చూపిస్తుంది, శక్తి చూపిస్తుంది. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయము అభిషేకం ఏంటి, శక్తి ఏంటి? దేవుని స్తోత్రం అండి. అభిషేకం ఏంటి, శక్తి ఏంటి? ప్రైజ్లో ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం కొంచెము జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అభిషేకం ఉన్న వారికి అందరికీ శక్తి ఉండాలని లేదు. ప్రైజ్లో అంటే ఉండాలని కాదు, గమనించండి, తప్పనిసరిగా శక్తి కావాలి. అభిషేకం పొందిన వెంటనే శక్తి రావాలని లేదు. గమనించండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రకరకాలైన అభిషేకాలు ఉంది. అభిషేకం అంటే ఏంటి? ఏముండవు. అభిషేకం అంటే ఏం చేస్తారు? రాజు అభిషేకం అని ఒక్కటి మనసులో ఉంచమాకండి. మనం జనరల్లీ తీసుకోండి. అభిషేకం అంటే ఏంటి? ప్రైజ్లో చెప్పండి ఏంటి? నూనె అందరి మనసులోకి వచ్చేదండి. అభిషేకం అంటే ఏంటి? నూనె రాసి అభిషేకించటం అని మాట. స్తోత్రం. కరెక్టే. కానీ ప్రైజ్లో ప్రతి అభిషేకానికి నూనె రావాలని లేదండి. రకరకాలైన రీతిలో బైబిల్లో మనకు అభిషేకం కనిపిస్తుందని మాట. ప్రైజ్లో నూనె ఎప్పుడు నూనె రావాలని లేదు. ప్రైజ్లో ఈ కాలములో కూడా రకరకాలైన సమయంలో రకరకాలైన లేబులో అభిషక్తులు ఉన్నారు, అభిషేకిస్తారని మాట. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం లేదు, మనకు అన్నీ కలిగి ఉండే ఏం వాడవచ్చు ఆ మాట? నాకు బాగా అది అభిషేకం అంటే స్తోత్రం. అన్నీ కలిగి ఉండే ఏంటది? అభిషేకం. గమనించండి.
అంటే ప్రైజ్. ఇప్పుడు ప్రభు బాప్టిజం తీసుకున్నారు. ప్రభు బాప్టిజం తీసుకున్నప్పుడు ఎక్కడైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను నూనె పోసి అభిషేకించినట్టు మనకు కనిపిస్తుందా అండి? లేదండి. ఆయన ప్రభు ఎవరు? అభిషిక్తుడు. అవునా కదా? ఒకసారి అది క్లియర్ చేసుకోండి. ఎందుకంటే అభిషేకం గురించి మనకందరికి అభిషేకం ఉందా ప్రైజ్లో అని చెప్పడానికి నేను చెప్పబోతున్నాను అనమాట. ప్రైజ్. లూకా సువార్త 3వ అధ్యాయం మనం చదివినట్టయితే లూకా సువార్త 3వ అధ్యాయం 21, 22 చదవండి. పొంది ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె దిగి వచ్చెను. అప్పుడు ప్రియ కుమారుడు ఆనందించుచున్నానని ఆకాశము నుండి వచ్చెను. ప్రైజలో అది ప్రభు యొక్క అభిషేకం అని మాట. హల్లెలూయా. ఏంటది? ప్రభు యొక్క అభిషేకం అని మాట. దాని స్తోత్రం. అభిషేకముతోనే ఒక మాట కూడా లూకా సువార్త 3:14 ఒకసారి చదవండి. అంటే 4 ప్రైజ్లో ప్రైజ్ పవనాలండి. లూకా సువార్త 3 ప్రైజ్ 24 ఒకసారి చదవండి. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త అండి, సారీ లూకా సువార్త చదివారు మీరు. ప్రైజ్లో అభిషేకము ఏంటంటే ఆ మాట చేత, లేకపోతే పరిశుద్ధాత్మ దిగి రావటం వలన ఆ మాట చేత ప్రభు ఏమైంది చెప్పండి? అభిషేకించబడ్డారు అని. ప్రైజ్లో శక్తి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ప్రైజ్లో ఆ అభిషేకం తరువాత 40 రోజులు ఎక్కడికి వెళ్ళారు? అరణ్యములోకి వెళ్ళారు. అరణ్యములోకి వెళ్ళిన తిరిగి వచ్చినప్పుడు శక్తితో వచ్చారని ఒక మాట అక్కడ ఉంది. ఒక్కసారి ఆ భాగం చదవండి. నెక్స్ట్ బాప్టిజం తరువాత పూర్ణుడై యోర్దాను నుండి నడిపింపబడి ఆ దినములలో ఆత్మబలముతో గలిలయకి తిరిగి వెళ్ళారు. అంటే ప్రైజ్లో గమనించండి, ఈ ఉదయకాలము ప్రైజ్లో గమనించండి, ప్రభు అభిషేకించబడ్డారు ఎప్పుడంటే ప్రైజ్లో ఆ యొక్క బాప్టిజం పొందిన వెంటనే అభిషేకించబడ్డారు. శక్తి ఎప్పుడు వచ్చిందంటే ఆ ఉపవాసం తరువాత, ఆ యొక్క ప్రైజ్లో 40 రోజులు దేవునితో గడిపిన తరువాత ఏం జరిగిందంటే వారు ఆత్మశక్తితో తిరిగి వచ్చారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే ఇది ప్రభు యొక్క ప్రైజ్ల విషయమని మాత్రం కాదు, అంటే ప్రభు ఆశ మనుష్యుడుగా ఉన్న విషయం చెప్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే యేసుప్రభు ఎప్పుడు శక్తివంతుడే. నాకు ఉద్దేశము ఒక మనిషిగా పుట్టారు, మనిషిగా బ్రతికారు, అదేవిధంగా మనిషిగా బాప్టిజం తీసుకున్నారు, అదేవిధంగా మనిషిగా శోధించబడ్డారు. ఆ శోధించిన తరువాత ఏం జరిగిందంటే రెట్టింపు శక్తితో ఏం జరిగింది? ప్రైజ్లో తిరిగి వచ్చినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తామంటే ప్రైజ్లో అభిషేకము వేరు, శక్తి వేరు అని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. ఇది రెండు కూడా కంబైన్డ్ కాదు ప్రైజ్లో. అదేవిధంగా శిష్యులు కూడా ప్రైజ్లో శిష్యుల్ని ఎక్కడైనా నూనెతో అభిషేకం చేశారా చెప్పండి? ప్రైజ్. నా ఉద్దేశం ఏంటంటే నూనెతో అభిషేకం చేయటము తప్పు కాదు, కానీ రకరకాలైన రీతిలో దేవుని యొక్క అభిషేకం ఒక్కొక్కరి మీద ఉంది, గుమరించబడుతుందని మన దేవుని స్తోత్రం. ప్రైజ్లో అంటే ప్రభుతో పాటు తిరగటం వల్ల, ప్రభు మాట వినటం వలన
ప్రభు మాట అంగీకరించటం వలన వారు కూడా అభిషేకులు. ఒక్కసారి ప్రభు ఏం చేశారంటే వారి మీద ఊదారనమాట. వారి మీద ఊదినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అయినా శక్తి ఎప్పుడు పొందారంటే మేడగదిలో వారు 10 రోజులు ప్రార్థనతో ఉండి ఆ యొక్క పెంతెకోస్తు దినమున ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో అప్పుడు వారు ఏం పొందారండి? శక్తి పొందుకున్నారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అదేవిధంగా పాత నిబంధన గ్రంథములోకి మనం వెళ్ళినట్టయితే దావీదును ఏం చేశారు? అభిషేకం చేశారు. అభిషేకం చేసిన వెంటనే అక్కడ కిరీటం రాలేదు, అదే శక్తి రాలేదు, అదే ఛాన్స్ రాలేదు. కానీ అభిషేకం పొందారు, లేకపోతే నూనె పోసారు, అభిషేకం ఇచ్చారు. ప్రైజులో తిరిగి తాను ఎక్కడికి వెళ్ళారు? అడవిలోకి వెళ్ళారు. దేవుని స్తోత్రం. తిరిగి అడవిలోకి వెళ్ళినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి అనేది ప్రైజులో తరువాత కలిగింది. దేవుని స్తోత్రం. ప్రైజులో హల్లెలూయా. అంటే ప్రైజులో ఈ మృగములతో యుద్ధం చేసినప్పుడు శక్తి పొందుకున్నారు. అదేవిధంగా ఆ గొలియాతో జయించడానికి నేను ప్రభు అయిన అంటే ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా పేరట నేను వస్తున్నానని చెప్పి ప్రైజులో అప్పుడు అతని మీదకు శక్తి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే ఈ పగటి వేళ గమనించండి, శక్తి అనేది అభిషేకం అనేది ప్రైజులో రకరకాలైన రీతిలో అభిషేకం అనేది మనం పొందుతున్నామని మన స్తోత్రం. నా యొక్క ప్రైజులో వాక్యం మనం చదివినప్పుడు గమనించవలేదు. రక్షణ పొంది మారు మనస్సు పొందిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితములో ఏముంటుంది? అభిషేకం ఉంటుందని మన స్తోత్రం. హల్లెలూయా. అంటే సరి అయిన మారు మనస్సు కలిగితే ప్రభు వారి జీవితంలో నివాసం చేయనప్పుడు వాళ్ళు అభిషిక్తులని మాట. దేవుని స్తోత్రం. ఏంటిది? వారందరూ అభిషిక్తులే. అయినా ఏం లేదు, దాని గురించి నేను చెప్పబోతున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు దావీదు తరువాత దావీదు ముందు శౌలునే ప్రైజులో సమూయేలు అభిషేకం చేశారు. అభిషేకము చేశారని మాట గమనించండి. ప్రైజులో ఆ రాజుగా తను ప్రైజులో పరిపాలన చేస్తూ ఉండగా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించటం వలన ఏం పోయింది? ఆయనకి అభిషేకం పోయిందా? శక్తి పోయింది. గమనించండి, ఏం పోయింది? అభిషేకం తనంలో ఉండి అది ఎక్కడికి పోలేదు. దావీదు చెప్తున్నాడు, అభిషక్తుని మీద నేను చెయ్యి చెప్పండి, అభిషక్తుని మీద నేను చెయ్యి వేయను. స్తోత్రం. అంటే అభిషేకం తనలో ఉంది కానీ ప్రైజులో శక్తి లేదు, విజయం లేదు. యుద్ధానికి వెళ్తే విజయం లేదు. ప్రైజులో ప్రైజులో యుద్ధం చేశారు, విజయం సాధించారు. కానీ ఒక్కనాడు ఏం పోయింది? శక్తి లేదు, ప్రైజులో బలము లేదు. ప్రైజులో అభిషేకము ఉంది. అభిషక్తుడిని చెప్తున్నారని మాట. అభిషక్తుని మీద చివరిలో అమాల్యకును తంబిన తరువాత ఆ దావీదు దగ్గరికి వచ్చినప్పుడు కూడా దావీదు అడుగుతున్నాడు, అభిషక్తుని మీద చేసి చూపడానికి నీవు ఎలాగ ధైర్యం వచ్చింది? అభిషక్తుని చంపడానికి ప్రైజులో నీకు ఎలాగా ధైర్యం వచ్చింది అని చెప్తున్నారు. అమాలేకుతో అడుగుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను పాపం చేశారు. ప్రైజులో ఆ యొక్క నాసీరుడు వరం ఆ వ్రతం చేత ఈయన అభిషక్తుడు. ఎవరు? ప్రైజు. నూనె చేత అభిషేకం కాదు అక్కడ కూడా గమనించండి. అంటే ప్రైజులో రకరకాల నా యొక్క విషయం ఏంటి? రకరకాలైన రీతిలో ఏం జరుగుతుంది? అభిషేకం అనేది జరుగుతుందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో అంటే సంసోను కూడా అభిషక్తుడే. ఆ వ్రతం ద్వారా ఈయన ఎవరు? అభిషక్తుడని మాట గమనించండి. అభిషక్తుడే. కానీ ఎప్పుడైతే పాపం చేశారో అతనిలో నుండి శక్తి పోయింది.
అదువరకు శక్తితో ఇదిగో ఫిలిష్తీయులు వస్తున్నాడని చెప్పినప్పుడు లేచి ప్రైజులో పెద్ద పెద్ద తాడుతో కట్టినా సరే దానిని ఏం చేసేవాడు, చింపేవాడనమాట. ఇప్పుడు లేచారు, యాక్షన్ ఉంది కానీ ఏం లేదు, అక్కడ శక్తి లేదు. గమనించండి, శక్తి లేని పరిస్థితి గమనించండి. చివరిలో ఆయన ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఒక్కసారి కూడా ఆ శక్తి నాకు దయచండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి కూడా ఏం ఇవ్వాలంట, ఆ శక్తి దయచమని ప్రార్థన చేస్తున్నానని మన దేవుని స్తోత్రం. ఈ పగటి వేళ గమనించండి, ప్రైజ్లో ఎవ్వరికి ప్రైజ్లో డౌట్ అక్కర్లేదు. ఏంటి, నాలో అభిషేకం ఉందా లేదా అని, అభిషేకం ఉందా లేదా అని దేవుని స్తోత్రం. సరి అయిన మారు మనస్సు పొంది ఎప్పుడైతే రక్షించబడిన ఆ యొక్క అనుభవం నీలో ఏముంటుంది, అభిషేకం ఉంది. ఏ అభిషేకము అది కూడా చూసుకోవాలి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజులో క్రైస్తవ జీవితములో గమనించండి, ఒక్కొక్క పరిచర్య అనేది ఒక్కొక్క అభిషేకం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరికేమో ప్రార్థించడానికి అభిషేకం అని మాట, కొందరికేమో ప్రైజులో సువార్త చెప్పడానికి అభిషేకం అని మాట, కొందరికేమో సహాయం చేయడానికి అభిషేకం అని మాట, కొందరికేమో ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి అభిషేకం అని మాట, కొందరికేమో ప్రైజులో దేవుని సన్నిధానంలో గడపడానికి అభిషేకం అని మాట, కొందరికేమో కొందరిని బలపరచడానికి అభిషేకం అని మాట, కొందరికేమో ప్రైజులో కొందరిని ప్రైజులో ఎంకరేజ్ చేయడానికి అభిషేకం అని మాట. దేవుని స్తోత్రం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిషేకం ఉంది. ఆ అభిషేకం కొరకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా డౌట్ ఉందో నాలో అభిషేకం ఉందో అని, దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలైతే ఏముంటుంది, అది సరి అయిన ఆ మాట వరకు సరి అయిన మారు మనస్సు పొంది ప్రభు రక్షణ పొందిన వారికి ప్రైజులో తప్పనిసరిగా వారందరూ ఎవరండి, అభిషేకించబడిన వారమని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజులో నూనె పోయబడిన ప్రైజులో దేవుని మాట చేతానండి అభిషేకం. కొన్నిసార్లు ప్రైజులో ప్రత్యేకమైన అనుభవాలు వాళ్ళకి కలుగుతుంది. ప్రైజులో దేవుని మాట చేత దేవుడు మాట్లాడుతూ ఉండగా ప్రత్యేకమైన అనుభవాలు కలుగుతుందని మనతో స్తోత్రం. ప్రైజులు అభిషేకం లేకపోతే అటువంటి అనుభవాలు రావటం చాలా కష్టమని యొక్క విషయం కూడా మనం గమనించగలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా అబ్రహాము అభిషేకించబడిన వ్యక్తి, అభిషిక్తుడు, ప్రవక్త, అవునా కదా. నూనెతో అభిషేకం చేశారా? ప్రైజులో అంటే నూనె అభిషేకం తప్పని కాదు, నేను చెప్తున్నాను. గమనించండి, దేవుని యొక్క అభిషేకం అనేది రకరకాలైన రీతిలో ఏముంటుంది, అభిషేకం అనేది ఉంటుంది. ఆయన శక్తి మాత్రము ప్రైజులో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కనిపెడతామో అప్పుడు శక్తితో నింపబడే వారంగా ఉన్నామని మాట తెలుసు. ప్రవక్తల గురించి మనం చదువుతున్నాము. గమనించండి, ప్రవక్తల గురించి ప్రైజులో దేవుని ఆత్మశక్తితో వారి మీదకి వచ్చింది. ప్రభు శక్తి ఆ యొక్క ఆ ప్రైజులో ఆత్మశక్తితో వారి మీదకి వచ్చినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యెరెమ్యా ప్రవక్త, గమనించండి. యెరెమ్యా ఎవరు? ప్రవక్త. గమనించండి, ప్రైజులో ఆయనను ఎప్పుడైతే ప్రైజులో ఆ యొక్క దేవుని యొక్క దర్శనం కలిగిందో ఆ యొక్క ప్రైజులో ప్రైజ్ అంటే ఏం చెప్తున్నారు, నీవు గర్భములో ఉండగా పిండముగా ఉండగా ఏర్పరచుకున్న అంటే అభిషిక్తుడని మాట. పుట్టక మునపే ఎవరండా, అభిషిక్తుడని మాట. ఎప్పుడైతే ప్రైజులో తన నాలుకను ప్రైజులో ముట్టారో దేవుడు, గమనించండి, తనలో శక్తి వచ్చిందని మనం తెలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవక్త కూడా అందే. ప్రైజులో 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. గమనించండి, ప్రవక్తే 5 అధ్యాయాలు రాశారు. తర్వాత దర్శనం వచ్చింది, పరలోకం గురించి ఉన్న దర్శనం కలిగింది. గమనించండి, అప్పుడు అనుకున్నారు ప్రైజులో, అయ్యో నేను అపవిత్రుడునే, ప్రైజులో అపవిత్రమైన పెదవులు గలవాడు మధ్యలో నేను నివసిస్తున్నారు. దేవుడు ఒక దూతను పంపించి ప్రైజులో ఆ అగ్నితో ఏం చేశారంటే దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అభిషిక్తుడా కాదా? అభిషిక్తుడే. ఎప్పుడు తెలిసిందంటే ప్రైజులో 80 సంవత్సరాలు తెలిసింది. గమనించండి, ఎప్పుడైతే ఆ స్వర్గీయ దర్శనం కలిగిందో
ఆ యొక్క దర్శనం, ఆ యొక్క ప్రైజులో ముళ్ళు పొద యొక్క అదే ఆ యొక్క దర్శనం కలిగిందో అప్పుడు తెలుస్తుంది, అప్పుడు తనకు శక్తి వచ్చిందని మన దేవుని స్తోత్రం. అదివరకు ప్రైజులో జస్ట్ అభిషక్తుడే. గమనించండి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం పుట్టిన ఒక వ్యక్తి ఎవరు? మోషే. గమనించండి. అసలు ఒక విషయం చెప్పాలంటే ఆ బైబిల్లో రాయబడలేదు కానీ చెప్తాను. ప్రైజులో ఎప్పుడైతే ఫరో ప్రైజులో ఈ యొక్క ఆజ్ఞ జారీ చేశారు, ఏంటంటే మగపిల్లలు పుడితే ఏం చేయాలి? ప్రైజులో అంటే నదిలో వేయాలి. అంటే నది వారి యొక్క దేవత అనమాట. నది వారి యొక్క ఆ దేవదేనికి బలి అర్పించటం అంతే. నదిలో, నైల్ నదిలో వేయటం అంటే నైల్ నది వారికి దేవతగా ఉంటుండగా ప్రైజులో ఆ నది మీద పాడేయండి అంటే ఆ నది దేవతనే ఆ ప్రైజులో ఏం చేయాలి? బలి అర్పించటం, ఒక రకమైన బలి అని మాట గమనించండి. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కలిసి ఒక తీర్మానం, ఇంకా మనం పెళ్ళిళ్ళు చేయవద్దు, పిల్లలు పుట్టకూడదు ఇస్తాం. ప్రైజులో అంటే బైబిల్లో ఆ మాట రాయలేదు కానీ చరిత్రం అదే చెప్తుంది. గమనించండి. ఏంటి ఇంకా ఏం చేయాలి? ఎందుకంటే మా పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఏం చేయకూడదు? నదిలో పాడేయకూడదని యొక్క తీర్మానం వారు తీసుకున్నారు. అప్పటి నుండి ఇప్పుడు ఈ నియమం ఎప్పుడు వచ్చిందో అప్పటి నుండి పెళ్ళే లేదు. గమనించండి, అప్పటి నుండి పెళ్ళి లేదు, వారికి పిల్లలు పుట్టలేదు. ప్రైజులో నదిలో పిల్లల్ని పాడడానికి వారికి ఇష్టం లేదు. గమనించండి, ఎందుకంటే దేవత ముందు, లేకపోతే ఆ నదీ దేవతకి ఆ ఇశ్రాయేల్ ప్రజల యొక్క పిల్లల్ని ఇవ్వకూడదని యొక్క తీర్మానం వారు కూడా చేసుకున్నారు. అలాగుండగా అక్కడక్కడ పుట్టి ఉంటారు గమని, అలాగుండగా ప్రైజులో మోషే తండ్రి వెళ్ళి ప్రైజులో ఇంకొక ఒక కుమార్తె ఒక బిడ్డను పెళ్లి చేసుకున్నారు. అది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ప్రైజులో పుట్టారు అని యొక్క విషయం ఎవరు? మోషే పుట్టారు అని యొక్క సత్యం గమనించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే అప్పటి నుండి ఎవరు? ఈయన అభిషిక్తుడు. గమనించండి, ఎవరు? ఆ దేవుని అభిషేకం దానిలో ఉంది. కానీ ఎప్పుడైతే ఆ దర్శనం చూచారో ప్రైజులో తీర్మానం చేసుకున్నారు, ఒక ప్రత్యేకమైన శక్తి కలిగిందని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆ విధంగా మనము ఎప్పుడైతే ముందుకు సాగుతామో, అబ్రహాము అభిషక్తుడు ప్రైజులో ప్రార్థన చేసినట్టు దేవుని వాక్యం అబ్రహాము గురించి ఏం రాస్తుందంటే ప్రైజులో అబ్రహాం ఒక ప్రవక్త అంట. గమనించండి, ప్రవక్తగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. గమనించండి, దేవుడు ముఖాముఖిగా మాట్లాడారు. ఇంకా పోతే లోతు, చెప్పండి, అభిషక్తుడా కాదా? అబ్రహాం యొక్క సహవాసం చేత ఎవరు అభిషక్తుడు? లోతు కూడా. అయినా లోతుకి ఏం లేదు? శక్తి లేదు అని స్తోత్రం. గమనించండి, ఆ అభిషేకం ఉంది కానీ నీతిమంతుడనే రాసి ఉంది. ఎక్కడ? పీతరు రాసిన పత్రిక ఏముంది? నీతిమంతుడని రాసి ఉంది. అతను కూడా ఎవరు? అభిషక్తుడే కానీ ఏం లేదు? శక్తి లేదు. గమనించండి, శక్తి లేకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అతని యొక్క సహవాసము, ఏర్పాటు, ఇదన్నీ కూడా దైవ చిత్తానం కాదు కనుక అతనిలో శక్తి రాలేదు. గమనించడం. అతని సహవాసం ఎక్కడ? గుమ్మం దగ్గరే. గమనించండి, గుమ్మం దగ్గర వచ్చిన ప్రజలతో పాటే ఆయన సహవాసం. గమనించండి, శక్తి రాలేదు. ఆ యొక్క ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోగలరని మాట గమనించండి. శక్తి లేదు అంటే ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోలేము. ఈ యొక్క మాట అందరూ కూడా గుర్తించుకోండి. ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోలేడు అంటే ఏం లేదు? మనలో శక్తి లేదు. ప్రైజులు అభిషేకం ఉండవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తామండి దేవుని స్తోత్రం. చిన్న విషయము. ఎప్పుడైతే మన ఉపవాసం ప్రార్థన ఉండో అప్పుడు మనకేమొస్తుందండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఉపవాసం ప్రార్థన తర్వాత వచ్చే ఆరాధనలో కూడా అందరికీ ఏముంటుంది? శక్తి ఉందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్తూ వస్తున్నామని అందరూ ఎవరు? అభిషేకం ఉండే మీలో ఏ అభిషేకం ఉందో అని మీరు కనిపెట్టి ప్రైజులో ఆ అభిషేకం ముందుకు తీసుకెళ్ళడానికి వల్ల శక్తి దేవుని ఇద్దరు నుండి పొందే వారంగా ఉండాలని మనం తెలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా.
అంటే ప్రైజులో ఆ యొక్క శక్తి, ఆ యొక్క అభిషేకము ఎవ్వరు కూడా ప్రైజులో దాన్నే చులకనగా తీసుకోమాకడి దేవుని స్తోత్రం. ఏంటి నీలో ఏముంటుంది? అభిషేకం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అభిషేకం ఉంది కనుక ఆ అభిషేకాన్ని ఏం చేయాలి? మనము శక్తితో అభిషేకించబడిన వారిగా మనం ముందుకు సాగాలి. ప్రైజులో కొందరికి కొన్ని అభిషేకం ఇప్పుడు ప్రైజులో ఎలిజబెత్ ఇంటిలో మరియం వెళ్ళారు, అవునా కదా? ఎలిజబెత్ ఇంటిలో మరియం వెళ్ళారు. ప్రైజులో వెంటనే చెప్పండి ఏం జరిగింది? ప్రైజులో అభిషేకం అది స్తోత్రం. కడుపులో ఉండగానే ప్రైజులో గందెలు వేశారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ అభిషేకం మొదల్లో ఉండిపోయింది. యోహాను సభకు వేరే అభిషేకం లేదు. ఎవరైనా నూనె పోసి అభిషేకం చేశారా? లేదండి. దేవుని స్తోత్రం. తర్వాత పుట్టారు, పెరిగారు, అడవిలో ఉన్నారు, దేవునితో ఉన్నారు. దేవునితో ఉండటం వల్ల ఏంటి? శక్తి పొందుకున్నారని మన దాని స్తోత్రం. అభిషేకమే అక్కడ జరిగింది. ఈ కాలములో కూడా ప్రైజులో ఒక సత్యం చెప్తాను. దేవుని నామం నాకు అనుభవం లేదు కానీ చెప్తాను. దేవుని స్తోత్రం. ప్రైజులో దేవుని సన్నిధిలో ఉండగా పిల్ల కడుపులో ఉండే దేవుని సన్నిధిలో ఎక్కువ సంతోషం, ఆనందం ప్రైజులో మీరు అనుభవించారా లేదా తెలియదు. ప్రైజులో పురుషులకు తెలియదులే. దేవుని స్తోత్రం. గమనించండి. ఎప్పుడైనా అలాపోతే ఇంకను ప్రైజులో ఛాన్స్ ఇంకా లేని వారికి ప్రైజులో మిగిలిన వారి సూచన తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ఉండగా ఆరాధించినప్పుడు ప్రైజులో ఏం చేస్తున్నారు? ప్రత్యేకమైన ఒక ప్రైజులో కదిలింపు అక్కడ మనమని చెప్పకూడదు కదా. మీరు తప్పనిసరి అంటే కొందరి సాక్ష్యమని మాట, కొందరి యొక్క సాక్ష్యమని దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. అది కూడా ప్రత్యేకమైన ఏంటది? అభిషేకం అండి. దానినే కాపాడుకో బాధ్యత తల్లిది. దేవుని స్తోత్రం. ఆ అభిషేకం పోగొట్టుకోకుండా గమనించండి. ఆ అభిషేకం వారి ప్రైజులో గమనించండి. దైవ చిత్తానుసారమైన ప్రైజులో ఎప్పుడో నేను మాట్లాడాను. గమనించండి. ఏం మాట్లాడారంటే పర్ఫెక్ట్ విల్లు గురించి మాట్లాడారు. పర్ఫెక్ట్ విల్లులో పెళ్లి చేసి ప్రైజులో వాళ్ళ యొక్క పిల్లలు తప్పనిసరిగా అభిషేకించబడిన పిల్లలుగా అదే ప్రైజులో ఆ లోకములోకి వస్తుందని మనం తెలుస్తాం. ఎందుకంటే ప్రైజులో దేవుని యొక్క అభిషేకం ఇద్దరిలో కూడా ఉంది కనుక దేవుని స్తోత్రం. దేవుని అభిషేకం ఇద్దరిలో ఉంది కనుక అటువంటి వారి యొక్క ప్రైజులో వారి కడుపులో ఉండగా, పిల్లలు కడుపులో ఉండగా వారికి ఎందలేస్తారు. దేవుని స్పందలో కూడా ప్రైజులో వారికి తెలియపోయినప్పుడు కూడా ఆ అభిషేకం వారిలో ఉంది. వారికి అందలేస్తారు, ఆరాధిస్తారు, స్తుతిస్తారు. దేవుని నామానికి అదొక అభిషేకమైన మాట గమనించండి. హల్లెలూయా. ప్రైజులో ఇదేమి ప్రైజులో అంటే దానినే మనము అంటే ప్రైజులో ఏంటి సీరియస్గా తీసుకోరు. అదే మన ప్రాబ్లం అని మాట. అటువంటి ప్రైజులో అనుభవాలతో ఎప్పుడైతే ముందుకు సాగుతామో అటువంటి పిల్లలు కూడా ప్రైజులో దేవుని చేత ఎక్కువ వాడబెడతారు కూడా. సత్యం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అందుకనే ఆ యొక్క అభిషేకములోనే ఏం చేయాలి? పిల్లలను పెంచుకోవాలని ప్రైజులో ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ దేవుని సన్నిధి అంటే అది మామూలు కాదండి. ప్రైజులో దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందటం అంటే అది చిన్న విషయం కాదండి. బాప్తిసం తీసుకోవటం అది చిన్న విషయం కాదు అండి. ఇటువంటి అనేక ప్రైజులో మన కంటికి కనిపించని కొన్ని ప్రైజులో కార్యాలు ఈ యొక్క ఆత్మీయ లోకములో ఉందని యొక్క సత్యం మనం గ్రహించగలిగితే అది మన కుటుంబానికి అదేవిధంగా ప్రైజులో మన జీవితానికి ఆశీర్వాదమని గమనించిన. హల్లెలూయా. ఒక విషయం కూడా చెప్తామండి. ఈ శక్తి పొందకుండా ఉండడానికి కారణము అది కూడా ఉంది. ప్రైజులో యెహెజ్కేలు గ్రంథము మనం చదివినట్టయితే అక్కడ ఒక మాట ఉంది. 7వ అధ్యాయము ప్రైజులో 13వ వాక్యం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 7:13. అమ్మా వారందరూ దోషులైరి గనుక చేయలు
చాలండి ప్రైజులు. ఆ మాట అండి ప్రైజులు. వారందరూ దోషులు గనుక ప్రాణము రక్షించుటకు శక్తి లేదు. మలయాళం అదే ఉంది, గమనిస్తాడు. ప్రాణము రక్షించుటకు శక్తి లేదు అంటే ఇక్కడ ధైర్యం అని ఉంది, శక్తి లేదు. కారణము వారందరూ ఏంటి? దోషులే. గమనించండి. ఈ పగటి వేళ ఆసత్యం గ్రహించండి. దోషం మన జీవితంలో ఉందా? ఏం రాదు? శక్తి రాదండి. దేవుని స్తోత్రం. ఎంత చప్పట్లు కొట్టినా ప్రైజులో, ఎంత ఊగినా ప్రైజులో, శక్తి రాగాలంటే జీవితంలో నుండి ఏం రావాలి? ఆ యొక్క దోషం తీసివేయాలి. అకృత్యమని మాట, ప్రైజులో అపరాధమని మాట గమనించండి. అది తీసివేసినప్పుడు మాత్రం ఏం పెరుగుతుంది? శక్తి పొందుతామని మాట. దేవుని స్తోత్రం. అభిషేకం ఉండవచ్చు. గమనించండి, అభిషేకం అనేది ఉండవచ్చు. ప్రైజులో నాలో ఉన్న అభిషేకం కాదు, మీలో ఉన్న అభిషేకం. మీకేమో ప్రైజులో కొందరికి తెలుస్తుంది, ప్రైజులో నాకు ఈ అభిషేకం దేవుడు ఇచ్చారు. ప్రైజులో ప్రార్థనకి ఏమో ఆ అభిషేకం పొందిన వారు తప్పనిసరిగా ప్రార్థన చేసి ప్రైజులో ఆ అభిషేకము ప్రైజులో ముందుకు తీసుకెళ్లాలని మన స్తోత్రం. అదేవిధంగా కొందరికి సహాయం చేయడానికి ఉన్న అభిషేకమేమో, కొందరిని బలపరచడానికి ఉన్న అభిషేకమేమో, కొందరికి ప్రైజులో గమనించండి మంచి మాటలు, ధైర్యపరిచే మాటలు చెప్పడానికి ఉన్న అభిషేకమేమో, కొందరికి నిన్న రాత్రి వినట్టు ఏంటి ప్రైజులో ఎదుటి వాళ్ళ యొక్క భారం మోసే ఆ యొక్క అభిషేకమేమో, ఎదుటి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసే అభిషేకమేమో, కొందరికి ప్రైజులో మేనేజ్ చేయడానికి అంటే ప్రైజులో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉన్న ప్రైజులో అభిషేకమేమో. అందరిలో ఏదో ఒక రక్షణ పొంది దేవుల్లో ఉన్న ప్రతి ఒక్కరిలో ఏముంటుంది? ఏదో ఒకటి అభిషేకం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కొందరు ఉన్నారు, గమనించండి. కొందరు కొన్ని ఇంటిలో వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేకమైన ఒక వాతావరణం ఏర్పడుతుందని మాట, ఒక సమాధాన అంతరీక్షం అని మాట. ఇది అనుభవించే వరకు తెలుసు. గమనించండి. కొందరు ఉన్నారు దానికి ఉన్న అభిషేకం ఉన్నవారు ఉన్నారు. ఏంటిది? దేవుని వాక్యం చెప్తాం, సమాధానపరిచే దేవుని కుమారులను. వారు ఎక్కడికి వెళ్ళినా ఇంటిలోకి కొందరు ప్రైజులు దైవ సేవకుల గురించి మాత్రం కాదు, విశ్వాసులైన అభిషేకం కలిగిన వారు కొందరు ఇంటికి వెళ్తే ఆ ఇంటిలో ఏమొస్తుంది? సమాధాన పుత్రుడు అక్కడ ఉండే ఆ సమాధానం అక్కడ నిలిచింది. లేకపోతే ఆ సమాధానము మరలోకి తిరిగి వస్తుంది. ప్రభు ఇదన్నిటికీ వాక్యం ఉందండి. దాన్నే సరి అయిన రీతిలో మనము ప్రైజులో అర్థం చేసుకున్నట్టయితే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఇదొక అభిషేకం అండి. గమనించండి. ఒక ఇంటిలో ప్రవేశించారు, ప్రైజులో ఆ ఇంటికి సమాధానం. ప్రైజులో అదొక దైవ సేవకులో ప్రైజులో ప్రత్యేకమైన ఇది కాదు, సామాన్యమైన విశ్వాసులండి. ప్రైజులో ఇటువంటి అభిషేకము ప్రైజులో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండారు. ప్రైజులో కొన్ని అద్భుతాలు ఆ వారి చేత కూడా ఏం జరుగుతుందని మాటతోనే స్తోత్రం. ప్రైజులో విశ్వాసులు ప్రార్థన చేసే, రోగుల కొరకు ప్రార్థన చేసే స్వస్థత పొందరా? చెప్పండి. అదేంటది? అభిషేకం కాదా? తప్పనిసరి కదా. విశ్వాసులు ప్రార్థన చేసినా విడుదల వస్తుంది. ప్రైజులో హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రైజులో బాగా టెంపరేచర్తో ఉన్నవారు ప్రైజులో కొన్ని సమయంలో, ప్రతిసారి నేను చెప్పట్లేదు, వెళ్ళి చేపట్టుకొని ప్రార్థన చేస్తే చాలు ప్రైజులో వెంటనే ప్రైజులో చెమట వచ్చేస్తానమాట. ఒక అభిషేకం అది. గమనించండి. అదేంటది? అది ప్రైజులో ఎవరైనా సరే గమనించండి, ఆ అభిషేకం ఉండాలి. ఈ పగటి వేళ ప్రార్థించండి. ప్రభువా, కొందరికి తెలుసు మీకే అంశం అయినా దానినే వాడుకోకుండా ప్రైజులో ఆ విధంగా ఉంచినట్టయితే ఏ ప్రయోజనం లేదు. కానీ దేవుని సన్నిధిలో కూర్చోండి, శక్తి పొందండి, మీ అభిషేకాన్ని నీవు బలపరచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రైజులో ఎందుకు ఈ మాటలు చెప్తామంటే ప్రైజులో మేము మామూలు వాళ్ళమండి, లేకపోతే మామూలు ప్రైజులు ఏం లేదండి అలాగ అనుకోవడానికి లేదు. ఆ మాట గుర్తించుకోండి. సరి అయిన రక్షణ అనుభవం కలిగిన వారు అందరూ ఎవరండి? ప్రైజులో హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం ఉండే మీ ప్రార్థన వల్ల నీ కుటుంబమును ప్రైజులో దేవుని యొక్క ఉగ్రత నుండి నీవు కాపాడేవారే ఉండాలని మన స్తోత్రం.
అభిషేకం ఉండి తప్పనిసరిగా కొన్ని అవసరమైన ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే అవసరం ఏమవుతుంది? ప్రైజ్లో జరుగుతుందని మాట, అది నెరవేర్చబడుతుందని మాట గమనిస్తాం. ప్రైజ్లో అంటే అనుకోవాలి, నేను అభిషక్తిని. చెప్పండి అందరూ, నేను ఆ యొక్క మాటలో నిలబెట్టాలంటే ఆ ఆలోచన ఎప్పుడు కలిగి ఉండాలి. నేను అభిషక్తిని. కానీ స్తోత్రం. ఎవరండి? నేను అభిషక్తిని. ఆ యొక్క ఆలోచన మనస్సులో ఉండనప్పుడు ప్రైజ్లో ఈ ఇందాక చదివిన దోషము నుండి ఏమవుతుంది? విడుదల అనేది మాత్రం. ప్రైజ్లో దోషము నుండి విడుదల పొందుతాము. ప్రైజ్లో హల్లెలూయా. బోయసు అభిషక్తుడండి. ఎప్పుడైతే పని వాళ్ళని చూచారో వెంటనే ఏం చెప్తున్నారు? దేవుడు మిమ్మలను అండి చెప్పండి, యెహోవా పేరట ప్రైజ్లో. అంటే యెహోవా అంటే మొత్తానికి ఆ మాట కరెక్ట్ వేడింగ్ కాదు, కానీ ప్రైజ్లో యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించు. చెప్పండి ప్రైజ్లో, మీరు ప్రైజ్లో రండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించిన కాకని మీరు చెప్తే, కొందరు చెప్తే తప్పనిసరిగా ఆ మాట అదే విధంగా జరుగుతుంది. మనకు నష్టం. హల్లెలూయా. నమ్మకం ఉందా అండి? నమ్ముతున్నారా లేదా? చెప్పండి. నమ్మటి. అది ప్రత్యేక అభిషేకం అండి. ప్రైజ్లో దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఊరికైనా చెప్పటం కాదు, ఎప్పుడైతే ఆ చెప్పే విధానం వేరు, ఆ యొక్క ఫీలింగ్ వేరు. ప్రైజ్లో ఆ ఫీలింగ్లోకి ఎప్పుడైతే మనం వస్తామో ప్రైజ్లో అది ఏంటది? ప్రైజ్లో తప్పనిసరిగా అది ఆ విధంగానే నెరవేర్చబడుతుంది. అది వారికి ఇచ్చిన అది వారికి ఇచ్చి దేవుడిచ్చిన ఏంటది? అది అభిషేకం అని మాట ధ్వనిస్తోంది. హల్లెలూయా. ప్రైజ్లో ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మన అభిషేకమును మన సరి అయిన రీతిలో ఏం చేయాలి? ఉపయోగించుకోండి. ప్రైజ్లో అభిషక్తు లేని యొక్క ఆలోచన ఎప్పుడు కలిగి ఉండటం మంచిదని తెలుస్తోంది. ఆ అభిషక్తు లేని ఆలోచన ఉండే అనేకమైన పాపం చేయకుండా మమ్మల్ని ఆపివేస్తాయన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే లోతు వలె ప్రైజ్లో గుమ్మం దగ్గర కూర్చునే వాళ్ళు ఉన్నారు కదా. ప్రైజ్లో అయ్యో నేను అభిషక్తుని కనుక ఇక్కడ కూర్చోవడానికి లేదు అని స్తోత్రం. హల్లెలూయా. నేను అభిషక్తుని కదా ఈ మాట మాట్లాడకూడదు. నేను అభిషక్తుని కనుక అటువంటి ఆలోచన నాకు రాకూడదు. నేను అభిషక్తుని కదా. ప్రైజ్లో ఎంత 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 ఆశీర్వాదంతో కూడిన ఆ యొక్క ఆలోచన అండి. ప్రైజ్లో గర్వం కోసం కాదు నేను చెప్తున్నాను. ప్రైజ్లో గర్వం కోసం కాదు. ప్రైజ్లో ఒక రాజు ఏం చేశారంటే మొత్తం రాజ్యములో దీనునైన వారిని కనిపెట్టి ఏమిచ్చారు? ప్రైజ్లో ఒక అవార్డు ఇచ్చారనమాట. అవార్డు ఇచ్చారు. దీనులైన వాడిని కనిపెట్టి ఏం చేశారు? అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చినప్పుడు ఒక బాడ్జ్ కూడా ఇచ్చారనమాట. ద హంబ్లెస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ. ప్రైజ్లో అది మెడ మీద తగిలించుకొని నెక్స్ట్ రోజు నుండి ఈయన ఊరంతా తిరగటం మొదలు పెట్టారు. దేవుని స్తోత్రం. ఆ హ్యూమిలిటీ ఉందా పోయిందా? చెప్పండి. నెక్స్ట్ రోజు నుండి ఏమైంది? ఆ హంబుల్నెస్ పోయింది, హ్యూమిలిటీ పోయింది. గమనించండి. అది చూపించు. ప్రైజ్లో కొన్ని అలా కూడా వస్తుంది. అంటే ఎందుకు ఈ మాట చెప్పా? నేను అభిషక్తిని తిరుగుతూ ఏమొస్తుంది? అభిషేకం లేకుండా పోతుందని మాట. గమనించండి. అటువంటి చాలా ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇటువంటి అన్నీ వస్తుంది జీవితంలో. గమనించండి. నేనే అభిషక్తిని అనుకున్నాం. ప్రైజ్లో అది ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్కి దారి తీయకూడదు. హల్లెలూయా. అభిషక్తిని అంటే అభిషక్తిని యొక్క స్వభావం మనం కలిగి ఉన్నవారుగా ఉండాలని ప్రదర్శిస్తాం. ప్రైజ్లో ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఆ అగత్యములు అంటే యెహెజ్కేలు గ్రంథం ఏం రాశామండి? దోషములు నిలిచి ఉన్నందున వారికి ధైర్యం లేకుండా పోయింది. అంటే శక్తి లేకుండా పోయింది అనమాట. తెలుస్తూ అందరు అభిషక్తులని శక్తి కొరకు మనం దేవుని సన్నిధిలో గడపాలి. ప్రైజ్లో శక్తి కోసం గడితే మీ ప్రార్థనకి జవాబు ఉంది. ప్రైజ్లో
అదేవిధంగా మీ మీ సామీప్యం, మీ సహవాసం కొందరికి సంతోషం ఇస్తుంది. గమనించండి. కొన్ని ఇంటిలో ప్రవేశిస్తే ప్రైసలో వారికి అది ఆనందం అండి. ఆ అభిషేకం ఉండే, ఆ అభిషేకం లేకుండా ఉండే ఈయన ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదని చెప్పి అనుకున్నారు. మనిషి అభిషేకం ఉంటే తప్పనిసరిగా మీ సహవాసం కొందరు కోరుతారండి. సహవాసం కోరుతారు. ఇదన్నీ కూడా జరిగే విషయాలు. మీ సహవాసం కోరుతారు. గమనించండి. ప్రైజ్లో దేవుని సన్నిధిలో గడపండి, శక్తి పొందండి. తెలుసుకోవాలి ఏంటి, ఏం పొందుకోవాలి? శక్తి పొందుకోవాలి. ఉపవాసం చేయండి, శక్తి పొందుకోండి. ప్రార్థన చేయండి, శక్తి పొందుకోండి. ప్రైజ్లో సరి అయిన అభిషేకం కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని వాక్యములో అనేకం ప్రైజ్లో గమనించండి. జోసఫ్ అభిషిక్తుడు. జోసఫ్ ఎవరు? అభిషిక్తుడు. గమనించండి. దేవుడు అతనికి కళ చూపించి ప్రైజ్లో దర్శనం చూపించి ప్రైజ్లో అతని అభిషిక్తుడు అని మాట గమనించండి. శక్తి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడైతే పాపములో పోరాడడానికి కూడా ప్రైజ్లో ధైర్యం కలిగిందో అప్పుడు తన శక్తి పొందుకోవడానికి మనకు తెలుస్తుంది. ఆ శక్తితో జైలు వెళ్ళారు. గమనించండి. అక్కడ కూడా అభిషిక్తుడి అనుకున్నారు. పొత్తేఫెరిందులో ఉండగా కూడా అభిషిక్తుడు అని అనుకున్నారు. ప్రైజ్లో గమనించండి. దేవుడు అదన్నే ఆ అభిషేకము ప్రైజ్లో ఆ నెరవేర్పు కొన్ని నెలలోనే తను చూడగలిగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో యాకోబు అభిషిక్తుడు. ఎప్పుడైతే ఆ యొక్క నిత్యని ప్రైజ్లో ఆ దర్శనం చూచారు కదా, ప్రైజ్లో అభిషేకం పొందారనమాట. దేవుడు ఆశీర్వదిస్తారు. అభిషేకంతో వెళ్ళారు. అభిషిక్తు అయినా జీవితంలో చాలా తప్పులు చేస్తూ వెళ్ళారు. శక్తి లేదు. గమనించండి. మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు. గమనించండి. ఇదన్నీ జరుగుతుంది. ఎప్పుడైతే తిరిగి వచ్చారో ఎబ్బోకు రేవు దగ్గర ఉండి ఆయన శక్తి పొందుకున్నారని మనం తెలుస్తాం. రేబోకు దేవు దగ్గర ఏం చేసుకున్నారు? ప్రైజ్లో పరిశుద్ధుడిగా జీవించటం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి అంతా గడిపి దేవునితో పోరాడి ఏం చేశారు? శక్తి పొందుకున్నారు. ఒక నూతన శక్తితో, నూతన వెలముతో ప్రైజ్లో ముందుకు సారి తన అన్నయ్యను కూడా మార్చేశారని మనం తెలుస్తాం. ఈ పగటి వేళ వినండి, అందరిలో ఏముంటుంది? ప్రైజ్లో కొన్ని విషయాల్ని జీవితం నుండి తీసివేయండి. కొన్ని సహవాసం కొన్నిసార్లు జీవితం నుండి ఏమవ్వాలి? దూరం అయిపోవాలని మనం గమనిస్తాం. దేవుని సన్నిధిలో కొన్ని తీర్మానాలు చేసుకోండి. ప్రైజ్లో ఈ పగటి వేళ ఆ ధైర్యంతో వెళ్తాయండి. అందరూ ఎవరండి? చెప్పండి. అభిషక్తులని యొక్క విషయం మనం జ్ఞాపకం చేసుకొని గమనిస్తాం. అభిషక్తులుగా పనిచేయటం మొదలుపెట్టండి. అభిషక్తులుగా జీవించటం మొదలుపెట్టండి. అభిషక్తులుగా ఉండండి. నేనెవరినే? దేవుని బిడ్డనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలో ఉండి అభిషేకము నిలిచి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో శిష్యులందరూ కూడా అంతే. గమనించండి. యూదా మాత్రము ఏంటి ఏం కలిగింది? తను కూడా అభిషిక్తుడే. శక్తి పొందుకోలేకపోయిందన్నమాట. శక్తి పొందుకోలేకపోయింది. ధనాశ, ధనమోసం. గమనించండి. ఈ లోక సంబంధమైన విషయాలు అతనిలో చోటు చేసుకుంది. ఆ అభిషేకం నిలబెట్టలేకపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం క్రియ చేస్తే ప్రైజ్లో ఇప్పుడు ఏం చేయకుండా ఉండే ఏం లేదు. కానీ ప్రైజ్లో దేవుని మాటలు మీలో క్రియ చేస్తే అభిషేకం ముందు కనుక దేవుడు దేవుడు మాట్లాడుతూ ఉండాలని మనం తెలుస్తాం. హల్లెలూయా. ప్రైజ్లో ఈ అభిషేకాన్ని ఒకసారి ఏం చేస్తామో నూతన పరుస్తామండి. అంటే శక్తి పొందట అంతే, వేరే లేదు. మరి అందుకనే రాసి ఉంది, చావునే ఉన్న మిగిలిన వాడిని ఏం చేయాలి? బలపరచండి. స్తోత్రం. శక్తి కావాలి. అభిషేకం ఈ పగటి వెలుగు అభిషేకం ఒక ప్రైజ్లో అభిషేకం ద్వారా ఆ ఐడెంటిటీ వస్తుంది మనకు. అభిషేకం ద్వారా ఏమొస్తుందో తెలుసా? ఐడెంటిటీ వస్తుంది. శక్తి లేదు. శక్తి పొందుకున్నట్టయితే శక్తి పొందుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఉద్యోగానికి వెళ్ళాలంటే రిటర్న్ టెస్ట్ ఉండి తర్వాత ఓరల్ టెస్ట్ ఉంటుంది. స్తోత్రం.
కొన్నిటికి లేదనుకోండి, ప్రైజ్లో ఓరల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఐడెంటిటీ వస్తుంది, తర్వాత ఐడెంటిటీ మనం ప్రదర్శించే వారంగా ఉండాలి. నీవెవరు అని అభిషేకం అదే ఇస్తుంది. ఏంటది? ఐడెంటిటీ అని మాట గమనించండి. దానినే శక్తి పొందినప్పుడు ఆ ఐడెంటిటీ ఏమవుతుంది? ఇతరులకు తెలియపరుస్తుందని మనం తెలుస్తూ ఉంది. ఈ పగటి వేళ ఒక్కసారి మమ్మల్ని మనము ఒకసారి చెక్ చేద్దాం. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్లో మనం అనోయింటెడా కాదా అంటే అభిషిక్తుడు అంటే అనోయింటింగ్ అనమాట. ఏంటది? అనోయింటింగ్ లేకపోతే అభిషిక్తుడా కాదా? ప్రైజ్లో ఈరోజు చెప్తున్నా, అందరూ ఎవరండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కటి చేయడానికి అభిషేకం ఇచ్చారని మాట స్తోత్రం. దానికున్న శక్తి కోసం మనం చేద్దాం, శక్తి పొందుతాం. దేవుని ప్రేయస్సులో చిన్న చిన్న పనులు, దేవుని పనులు మనం ముందుకు సాగుదాం. ఒకటే ఏంటి? శక్తి పొందుకోండి, ప్రార్థనలో ఉండండి, దేవుని సన్నిధిలో ఉండేనే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయస్సులో నాకే తెలుస్తుందండి, దేవుని సన్నిధిలో గడపకుండా ప్రైజులో ఏదో ప్రసంగం ప్రైజులో మనసులో అనుకుని వచ్చే ప్రసంగం చేస్తే మాత్రం అది ఎఫెక్టివ్ కాదు. గమనించండి. అభిషక్తునైనా ప్రసంగం చాలా చేసినా సరే, ఎప్పుడైతే దేవుని సన్నిధి నుండి ప్రైజులో ఆ మెసేజ్ మీద ఒక అభిషేకం ఉండాలి, శక్తి పొందాలని మనం తెలుస్తాం. అప్పుడు మాత్రమే ఏం చేస్తుంది? అది ప్రజల్లోకి వెళ్తుంది, మరి మనసులోకి వెళ్తుందని, హృదయంలోకి, మనసులో కాదు హృదయంలోకి వెళ్తుందని మాట గమనించండి. ప్రైజులో మీరు కూడా శక్తి పొందిన వారంగా మాట్లాడితే తప్పనిసరిగా కొందరు అంగీకరిస్తారండి. ప్రైజులో అభిషేకం అనేక మంది అభిషేకం ప్రైజులో పనిచేయకుండా పోయింది, నష్టమైంది. గమనించండి. ఒక చిన్న విషయం కూడా చెప్పి నేను ముగిస్తా. సౌలు దేవుడు ఏమన్నారంటే, అమాలేకనే యుద్ధము చేసి ఏం చేయాలి? మొత్తం నాశనం చేసి అని చెప్పారు. ప్రైజులో చేశాడా? చేయలేదు. ఆ అమాలేకుడే చివరిలో ఎవరు చంపారు? ఈ రాత్రి పగటి వేళ ఒక సత్యం గమనించండి. ఏదైతే నీ జీవితములో నీవు చంపవలసి ఉందో దానినే చంపకుండా ఉంచితే, జీవితములో దాన్నే పాంపరించేస్తూ వెళ్తే, అదే నిన్ను చివరిలో చంపుతుంది మాట. అర్థమైంది మాట? ఏదైతే జీవితం నుండి నీవు దానినే చంపకుండా ఆ విధంగా నీవు ప్రైజులో ఎంజాయ్ చేస్తూ, లేకపోతే దాన్ని ప్రైజులో పిల్లల్ని పెంచుతూ, పిల్లల్ని పెంచిన వాళ్ళే పెంచుతూ ఎప్పుడైతే కొన్ని విషయాన్ని నీవు తీసివేయకుండా ఉండే, అదే నిన్ను చివరిలో ఏమొస్తుంది? నిన్ను చంపుతుంది. నిన్నే ప్రైజులో ఒక సెలవుగా చేసేస్తారని మాట తెలుస్తాం. అప్పుడే అమాలేకనే నాశనం చేసి ఉండే ప్రైజులో. అంటే సౌలే చెప్పారు నన్ను చంపండి అని, ఆయన అతని చేత చంపబడ్డారని యొక్క విషయం గమనించండి. సత్యము మన జీవితంలో చంపవలసిన చాలా విషయాలు, ప్రైజులో చంపవలసిన అభిషక్తులు, చంపవలసిన చాలా విషయాలు, దానినే చంపకుండా ఉండే అదే మిమ్మల్ని ఏం చేస్తుంది? ప్రైజులో లిటరలీ కూడా అందేనండి. దేవుని స్తోత్రం. చంపవలసిన కొన్ని ఆశలు, చంపవలసిన కొన్ని వస్తువుల యొక్క ఉపయోగాలు గమనించండి. అది ప్రైజులో చంపకుండా, మీరు చంపకుండా ఉంటే చివరిలో అది మిమ్మల్ని చంపేటట్టు ఉంది. దేవుని స్తోత్రం. గమనించండి. అభిషక్తులండి, అభిషక్తులుగా జీవిస్తాం, శక్తి కలిగిన వారిగా ఉంటాం. ప్రైజులో ఆయన శక్తి మీద ఆధారపడి శక్తి పొంది మనం ముందుకు సాగుతాం. ప్రైజులో అటువంటి ఒక రీతిలో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రైజులో హల్లెలూయా వాడబడిన కాక, శక్తి పొందిన వారిగా ముందుకు సాగాలి కాక. చంపవలసినదని చంపుకొని మనం ముందుకు సాగుతామండి, లేకపోతే అదే మమ్మల్ని చంపుతుంది. కనుక అభిషక్తులండి ప్రైజులో ఫస్ట్ చెప్పిన మాట వచ్చి సరి అయిన మారు మనస్సు కలిగిన వారు, ప్రభువుని అంగీకరించి బాప్టిజం తీసుకున్న వారందరూ అభిషక్తులు. ఆయన ప్రైజులో అకృత్యములో ఉండే జీవితము, దోషములో ఉండే మాత్రము శక్తి రాదు. గమనించండి. కొన్ని రోజులు అది మళ్ళీ చాలా డౌన్ అయిపోతుంది. ప్రైజులో ఆ అభిషేకం పోయే అవకాశం ఉంది. కనుక
అభిషక్తం ప్రేయసలో అభిషక్తులు కనుక శక్తిని పంచకుండా శక్తి పొందుతాం, దేవుని కొరకు నిలబడతాం, ఆత్మీయులుగా జీవిస్తాం, దేవుని యొక్క రాకడలో ఎత్తబడతాం. ఈ చిన్న మాట దొరికేవుడు మన దీవించి ఆశీర్వదించిన కాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థించండి. ప్రేయసలో ప్రేయసలో హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ సన్నిలో గడుపుట కృప ఇచ్చారు, అందరిని బట్టి నీకు తీసుకుని వచ్చిన వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. ప్రభువా, మాకిచ్చిన అభిషేకముని బట్టి నీకు వందనాలు. ఒక్కొక్కరికి కలిగిన అభిషేకాన్ని మేము హల్లెలూయా స్తోత్రము తెలుసుకొని ప్రభువా, ఆ యొక్క అభిషేకానికి తగినట్టు మేము జీవించే భాగ్యం దయచేయండి ప్రభువా. నీకు వందనం. శక్తి దయచేయండి, హల్లెలూయా, బలము దయచేయండి. నీ సన్నిలో ఉండి శక్తి పొందుకుని ఈ యొక్క అభిషేకముని వాడుకోవడానికి వల్ల కృప, ఆ అభిషేకం అనేది ఎదుటి వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండడానికి కృప అనుగ్రహించమని, నీ నామానికి మహిమ రావడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి. ఇంతవరకు నడిపించారు నీకు వందనాలు. సమస్తము నీ చేతికి అప్పగిస్తున్నాను, సహాయం చేయమని. సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాం. ఎత్తబడిన కాணிక సింభాగమని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. ఆశీర్వదించి నడిపించమని నీకే వందనాలు. చిన్న ప్రార్థన యేసయ్య నామములో ఇచ్చినాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే గాక. యేసు రక్తమే, యేసు రక్తమే. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించిన గాక.